మీరు తినే పండులో పురుగులు ఎలా వస్తాయో తెలుసా? అసలు కదా పండు కాయలాగా ఉన్నప్పుడే మొదలవుతుంది. ఫ్రూట్ ఫ్లై అనే ఒక చిన్న ఈగ కాయ మీద వాలి ఒక హోల్ చేసి దాంట్లో గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది. ఆ గుడ్లు మన కంటికి కనిపించినంత చిన్నగా ఉంటాయి. కొన్ని రోజులకు ఆ గుడ్ల నుంచి లార్వా బయటకు వస్తుంది. అదే తర్వాత మనం చూసే పురుగు అది పండు లోపల ఉన్న గుడ్జిని తింటూ తింటూ పెరుగుతుంది. అదే సమయంలో పండు కూడా పెరుగుతుంది. పండు పెద్దదయ్యే కొద్దీ గుడ్లు పెట్టిన హోల్ అనేది మూసుకుపోతుంది. అందుకే బయట ఎలాంటి హోల్ కనిపించదు, కానీ లోపల పురుగు ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత పండు కుళ్ళిపోయి కింద పడుతుంది. దాంట్లో నుంచి పురుగు బయటకు వచ్చి మట్టిలోకి వెళ్తుంది. మట్టి లోపల దాని చుట్టూ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ ని ఫామ్ చేసుకుంటది. దాంట్లో దానికి కొత్తగా రెక్కలు వస్తాయి. కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ ఈగలాగా మారి ఇంకో కాయపై గుడ్లు పెడుతుంది. ఇలా ఈ సైకిల్ మళ్ళీ మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది. అంటే పురుగు పండులోకి వెళ్ళలేదు, ఈగ ముందే గుడ్లు పెడుతుంది. ఈ విషయాన్ని మీరు ఎంతమంది ఇప్పుడే తెలుసుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి కంటెంట్ కోసం పేజ్ ఇప్పుడే ఫాలో అవ్వండి.